హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి ఎండు రొయ్యల కూరని ఈజీ వేలో ఎలా చేయాలో చూపిస్తానండి. నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే కూర అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. ఇవి ఎక్కువ స్మెల్ వస్తాయనేసి ఎవరు తినడానికి ఇష్టపడరు కదా. నేను చేసి చూపించిన వేలో చేస్తే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏం చేశానంటే 50 గ్రామ్స్ వరకు ఎండు రొయ్యలను తీసేసుకున్నాను. తల అలాగే కాళ్ళు ఉంటాయి కదా, అంటే ముళ్ళలాగా ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా సపరేట్ చేసేసుకోవాలి. ఈ విధంగా సపరేట్ చేసేసుకోవడం వల్ల ఏంటంటే మనం తినేటప్పుడు తలలో ఇసుకుంటుందండి. ఆ ఇసుకని ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోకుండా అలానే వేసేస్తే ఏంటంటే మనకు తినేటప్పుడు ఎక్కువ తగులుతూ ఉంటుంది అనమాట. ఇదే విధంగా రొయ్యలన్నింటినీ క్లీన్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత వేస్టేజ్ ఉంటుంది కదా, అది మొత్తం పడేయాలి. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే గ్యాస్ మీద ఒక బాండి పెట్టేసుకొని అందులో ఈ రొయ్యల్ని వేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని క్లీన్ చేసేసుకోవాలన్నమాట. 2 టైమ్స్ క్లీన్ చేసుకోవడం వల్ల అందులో ఉండే డస్ట్ అయినా ఏదైనా ఇసుక మట్టి అలాంటిది ఏమైనా ఉన్నా కూడా బాగా క్లీన్ అవుతుందండి. చేత్తో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం బ్రష్ చేసుకుంటూ క్లీన్ చేసుకోండి. టూ టైమ్స్ క్లీన్ చేస్తే సరిపోతుందండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న వాటిని వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఏ బాండీలో అయితే మనం ప్రాన్స్ని ఫ్రై చేసేసుకున్నామో అదే బాండీ మళ్ళీ గ్యాస్ మీద పెట్టేసుకొని హీట్ చేసుకోవాలి. అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 లేదా 4 పచ్చిమిర్చిలను ఈ విధంగా చీలికలుగా చేసుకొని వేసుకోవాలండి. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఇందులో 5 లేదా 6 వెల్లుల్లిపాయ రెబ్బల్ని తీసుకొని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలండి. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్ని వీలైనంత సన్నగా తరిగి వేసుకోవాలండి. వీటిని కలుపుకుంటూ హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ అనేవి ఈ విధంగా సగం వరకు ఉడికాయి కదా. ఇప్పుడు ఇందులోకి 2-3 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. అదేవిధంగా మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. రొయ్యలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే స్మెల్ రాదు, పైగా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. చూడండి, 5 మినిట్స్ తర్వాత రొయ్యలు కూడా మంచి కలర్లోకి వచ్చాయండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోవాలండి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత 3 టీ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ. ఈ కర్రీ అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. వీటిని కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కొంచెం వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఇక్కడ నేను 6 మీడియం సైజ్ టమాటోస్ ఉంటాయి కదా, వాటిని సన్నగా తరిగి వేసుకున్నానండి. టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పైనుంచి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటాలు త్వరగా ఉడుకుతాయి అన్నమాట. సాల్ట్ వేసేసుకొని పైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. చూడండి, టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యాయి కదా. ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేయండి. మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది కదా. అప్పుడు ఏం చేయాలంటే ఇందులోకి ఒక 1/2 గ్లాస్ వరకు, అంటే 1/2 లీటర్ గ్లాస్లో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేట్లు కలుపుకొని మూత పెట్టేసి మరొక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ ఎడ్జెస్ట్కి తేలుతూ ఉంటుంది కదా. అప్పుడు ఇందులోకి
1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇందులోనే కొంచెంగా కొత్తిమీర వేసుకొని బాగా కలిసినట్లు కలుపుకోవాలండి. కొత్తిమీర అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఈ స్టేజ్లో మనం సాల్ట్ చెక్ చేసుకోవాలండి. సాల్ట్ సరిపోతే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం మసాలాలన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మసాలాలన్నీ కూరకు పట్టి టేస్ట్ చాలా బాగా వస్తుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా కామెంట్ చేయడం వల్ల ఏంటంటే మేము నెక్స్ట్ పెట్టే వీడియోస్కి హెల్ప్ అవుతుందండి. అంతేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.